మత స్వేచ్ఛ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది భారతదేశం. హిందూ దేశమైనటువంటి భారతదేశంలోకి ఇతర మతాలు వాళ్ళు వచ్చి ఇక్కడికి నివాసం చేసుకున్నారు తప్పించి ఇక్కడ ముస్లింలు పుట్టలేదు, ఇక్కడ క్రైస్తవం పుట్టలేదు. ఇప్పుడున్న ముస్లింలు, ఇప్పుడున్న క్రైస్తవులు ఇక్కడ పుట్టినోళ్ళే. కానీ ఇస్లాం కానీ క్రైస్తవం కానీ ఈ దేశంలో పుట్టినవి కాదు కదా, వేరే దేశాల్లో పుట్టి ఈ దేశానికి వచ్చినాయి. వలస నాయకులు లేకపోతే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల వలన లేకపోతే బ్రిటిష్ వాళ్ళ వలన వచ్చినాయి. అయితే ఇక్కడ వాళ్ళని మనం బాగానే చూసుకుంటాం. ముస్లింల్లోని మళ్ళీ షియాలు సున్నీలు వాళ్ళ మధ్యన తగదాలతో ముస్లిం దేశాలను కొట్లాడుకుంటున్నాం. ఇక్కడ అన్ని వర్గాల్ని సమానంగా చూస్తున్నాం. ఎక్కడ మనమేమి వాళ్ళని వేరేగా చూడట్లేదు. కానీ మన పట్ల మత వివక్ష అంటూ దిక్కుమాలని వ్యాఖ్యలు చేసేటువంటి అమెరికాది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతర దేశాల నుండి వచ్చినటువంటిది వాళ్ళ మత మూర్ఖత్వాన్ని అది అనుభవిస్తోంది. తాజాగా రంజాన్ మాసంలో ఒక ఉపవాస కార్యక్రమం ఉంటుంది కదా, సాయంత్రానికి భోజనాలు పెడతారు కదా. ఒక పిల్లాడికి ఆకలేసింది, అక్కడ ఇంకా ప్రార్థన పూర్తి కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ఫుడ్ తీసుకుని బాత్రూంలో కూర్చుని తింటున్నాడు. అది చూసినటువంటి ఇతర ముస్లింలు అతని మీద దాడి చేసినటువంటి ఘటన పరాకాష్ఠకి చేరినటువంటి ఉదంతం. an Islamist boy lynched by an Islamist mob just for eating in the bathroom of a mosque before Tarweeh prayer of Ramadan in Chicago, USA. కంట్రీస్ లైక్ ఇరాన్, ఈజిప్ట్, టర్కీ ఆర్ సైలెంట్ ఆన్ దిస్. ఇది ఇక్కడ భారతదేశంలో ఎక్కడో ఏదో జరిగితే దాని మీద మత దాడులు అంటూ లించింగ్ జరిగిపోయింది అని చెప్పేది ఇప్పుడు అక్కడేంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.